హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా ఇంట్లో తులసిదేవి పూజ చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నామో ఏంటో క్లియర్గా చూపిస్తున్నాను. చూసేయండి, చాలా చాలా బాగా చేసుకున్నాము. పూజ అనేది ద్వాదశి, కార్తీక మాసం ద్వాదశి రోజు ఈవినింగ్ చేసుకుంటారు. చాలామంది చేస్తారు. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా చేసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీపాలు అనేది ఎన్ని వెలిగిస్తే అంత మంచిదే అంటారు. 21, కొంతమంది 11, కొంతమంది ఎవరికి ఎన్ని కలిగితే అన్ని వెలిగిస్తారు. ముగ్గులు వేసి ఇలా మనం డెకరేషన్ అయితే చేస్తారు. నైవేద్యం కింద అటుకులు, చెరుకు, పెసరపప్పు, బెల్లం అలాంటివి అయితే నైవేద్యం పెడతారు. పానకం కూడా పెడతారు. ఇప్పుడైతే దీపాలన్నీ వెలిగించేసుకున్నాం. నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. నెయ్యి దీపం లేని వాళ్ళు కొబ్బరి నూనె అయినా పర్లేదు. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యై నమః. ఓం తత్వజ్ఞాన ప్రియాయై నమః. ఓం జానకీ దుఃఖ శరణ్యై నమః. ఓం జనార్దన ప్రియాయై నమః. ఓం సర్వకల్మష సంహార్యై నమః. ఓం స్మరకోటి సమప్రభాయై నమః. ఓం పాంచాలీ పూజ్య చరణాయై నమః. ఓం పాపారణ్యద వానలాయై నమః. ఓం కామితార్థ ప్రదాయై నమః. ఓం తులసిదేవి పైన ఆవు పాలు, కొంచెం అటుకులతో మనము చెరుకుతోనైతే తుల్లించాలి. ఇలా చేస్తారు, చాలా మంచిదని. తులసిదేవి నామాలతో పాటు తులసిదేవికి తాంబూలం సమర్పించి మనము కథ విన్నాము. కథ విన్న తర్వాత మనము ఆల్తీ ఇచ్చాము. ఆలతి ఇచ్చి ఆలత అందుకున్న తర్వాత 3 times అయితే తిరిగి దేవుడికి బాగా మొక్కుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. చూస్తే కూడా చాలా నిండు కనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.